హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. చాలామంది ఎంతో ప్రేమిస్తున్నారు, ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలామంది ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి ఇప్పుడు. కానీ అందరికీ ఒక భయం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? లాస్ట్ 6 months నుంచి చూసుకుంటే ఎక్కడ కూడా పెద్దగా రేట్లు పెరగలేదు, పెద్దగా డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా రాలేదు. సో చాలామంది కస్టమర్స్ ఏంటంటే అందరూ వెయిట్ అండ్ వాచ్ మూడ్లోకి వెళ్ళిపోయినారు. చూద్దాంలే, 6 నెలలు ఆగుదాంలే అన్న ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. సో అసలు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టేనా? సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నెక్స్ట్ ఒక 2 monthsలో ఉన్నాయి మనకి రిజల్ట్ కూడా. సో ఈ 2 months తర్వాత మన చేంజెస్ వస్తాయా? సో 2 months ఆగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా, దానికంటే ముందే ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా? సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉండబోతుందని చెప్పి రెగ్యులర్గా చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ చాలామంది కూడా ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఇంకొక మిస్కన్సెప్షన్ అవుతూ ఉంది. చాలామంది మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది రియల్ ఎస్టేట్, ఇక 1 year వరకు రియల్ ఎస్టేట్ ఏమి ఉండదు, నెక్స్ట్ 5 years తర్వాతనే ఏమైనా ఉన్నా, ఇలాంటివి కూడా చాలామంది జనాలు మభ్య పెడతా ఉన్నారు కస్టమర్లని. సో కొందరికి ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, నాలెడ్జ్ లేక కొందరు ఏంటంటే మ్యానిపులేట్ చేస్తున్నారు ఉత్తగానే. గక్కడనా గాడనా గంతగానే పెరుగుతుందా అని చెప్పి చాలామంది మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా చాలామందికి ఒక భయం ఏమైందంటే ఈ అమౌంట్ ఇప్పుడు నా కష్టార్జితం, కొన్ని సంవత్సరాల కష్టార్జితం, రూపాయి కూడబెట్టుకున్న డబ్బంతా ఒక దగ్గర పెట్టుబడి పెడితే ఏమవుతుందో అనే భయంలోకి చాలామంది వెళ్ళిపోయారు. సో వాళ్ళందరికీ ఒక తమ్ముడిలాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా నేను చెప్పే సజెషన్ ఏంటంటే నేల తల్లిని నమ్మి పెట్టుబడి పెడితే ఎక్కడ పోదు, ఇది మాత్రం గ్యారంటీ. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఎప్పుడైనా సరే కానీ కొనే వాళ్ళు ఏం చూడాలి, మార్కెట్ స్లో ఉన్నప్పుడే కొనాలి, మార్కెట్ డల్ ఉన్నప్పుడే కొనాలి. ఎందుకంటే కొనే వాళ్ళకి అదే ఆపర్చునిటీ, తక్కువ అమౌంట్లో ఎక్కువ గజాలు కొనొచ్చు, ప్లస్ ఆఫర్లు, డిస్కౌంట్లు వస్తాయి, నెగోషియబుల్గా అంటే నెగోషియేట్ చేయడానికి కూడా మనకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడు మార్కెట్ బూమ్ ఉంటుందో, ఎప్పుడైతే పీక్స్లో ఉంటుందో, రియల్ ఎస్టేట్ హల్చల్ నడుస్తూ ఉంటుందో ఆ టైంలో అమ్మాలనుకున్న వాళ్ళు అమ్మాలి. అంటే ఏదైనా అవసరం ఉంది, లేదా అమ్మేద్దాం, ఈ ప్రాపర్టీతో ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం, ఈ అమౌంట్ ఇంకేదైనా ఫర్దర్ ఖర్చులకి, ఫర్దర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాడదాం అనుకునే వాళ్ళు ఈ టైంలో మాత్రం దయచేసి అమ్మకండి. నెక్స్ట్ 6 months ఎక్కడ కూడా సేల్ చేయకండి. కానీ ఎవరైతే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రాపర్టీస్ కొనాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇదే రైట్ టైం. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చాలామంది జనాలు కూడా బయటికి డబ్బులు తేలేకపోతున్నారు. ఇది ఒక రీజన్ మళ్ళీ. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మీ బడ్జెట్ తగ్గట్టు సిటీ సరౌండింగ్, మళ్ళీ చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్పిన, ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను చెప్పే నాలెడ్జ్ పట్ల, నేను చెప్పే ఒక్కొక్క విషయాల పట్ల నేను 100% కాన్ఫిడెంట్ ఉంటేనే మాట్లాడతా. కాబట్టి ఒక విషయం చెప్తున్నా, నేను మార్కెట్లో తిరిగి గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకొని మీకు చెప్తున్నా నేను. సో సిటీ నుంచి 100 kilometer రేడియస్లో, మళ్ళీ చెప్తున్నా, 100 kilometer రేడియస్లో మీరు ఎక్కడ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఖచ్చితమైన రిటర్న్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు చూసుకున్నట్లయితే మీ దగ్గర డబ్బులు బాగా ఉంటే, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయగలను అనుకుంటే ఎకరాలలో కొనండి, అంత అమౌంట్ లేదు అనుకుంటే కనీసం గజాలలో అయినా కొనండి. ఎందుకంటే మన బడ్జెట్ తగ్గట్టు ఎంత డిస్టెన్స్లో వస్తున్నాయి, అక్కడ లొకేషన్ బాగుందా లేదా, లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, సో సరౌండింగ్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా, ఇప్పుడు జనాభా ఎంత ఉంది, నెక్స్ట్ 10 yearsలో జనాభా ఎంత రావచ్చు అది చూసుకోండి. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ ఏరియాకి సరౌండింగ్ మనకి రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంది, కనెక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఒక సిటీ ఎక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కడ బాగా గ్రోత్ అవుతుంది అంటే ఎక్కడైతే కనెక్టివిటీస్ బాగుంటాయో అక్కడే పెరుగుతుంది. ఫస్ట్ రోడ్వే కనెక్టివిటీ బాగుండాలి, తర్వాత రైల్వే, తర్వాత ఎయిర్వే మనం చూసుకోవాలి. సో ఈ కనెక్టివిటీస్లో రోడ్వే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో, ఎక్కడైతే హబ్బులు ఉంటాయో అలాంటి ఏరియాలో బాగా డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దానికి ఒక 10 kilometer రేడియస్లో, 20 kilometer రేడియస్లో మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను కస్టమర్కి, నా ఎక్స్పీరియన్స్లో నేను కొన్ని 100 మంది పెద్ద పెద్ద గురువుల దగ్గర నుంచి నేర్చుకొని రియల్ ఎస్టేట్ మీద వీక్లీ కనీసం ఒక 3 hours నేను టైం స్పెండ్ చేసి రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో, ఎక్కడైతే లైట్స్ ఎండ్ అవుతున్నాయో అక్కడ నుంచి మీరు భూమి మీద పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టండి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, ఎక్కడైతే మీరు పెట్టుబడి పెడతారో కనీసం అక్కడ నుంచి దూరంగా చూస్తేనైనా సరే మీకు లైట్లు కనబడుతున్నాయా లేదా అన్నది చూడండి. అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో భూమి కొనడానికి మంచి టైం ఏదైనా ఉంది అంటే బిఫోర్ ఎలక్షన్సే. ఎలక్షన్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పడం జరిగిందంటే,
రియల్ ఎస్టేట్ మార్కెట్ అన్నప్పుడు ఎలక్షన్కి ముందు ఒక 3 to 6 months, ఎలక్షన్ అయిన తర్వాత 3 to 6 months కొంచెం స్లోగా ఉంటుంది. కొందరు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మూడ్లోకి ఉంటారు కాబట్టి ఆ తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వస్తాయి. నెక్స్ట్ 5 years ఇంకా ట్రెమెండస్గా చేంజెస్ అవుతూ ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు మీరు పెట్టుబడి పెట్టేది తక్కువ బడ్జెట్లో, అప్రూవల్స్ అన్నీ క్లియర్గా ఉండి, అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉండి, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ వస్తుందని మీకు అనిపిస్తే కనుక దయచేసి ఇప్పుడే ప్లాట్ కొనండి. ఇప్పుడు మీరు కొని పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. చాలామంది ఇంకొకటి కూడా ఆలోచిస్తారు, ఏజెంట్లు ఇట్లనే చెప్తారు, మార్కెటింగ్ చేసే వాళ్ళు అందరికి ఇట్లనే చెప్తారు, వీళ్ళ లాభం ఏదో వస్తుందని చెప్పి. మేం ప్లాట్ సేల్ చేస్తే, మేమే కాదు ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ సేల్ చేస్తే వాళ్ళకి కొంచెం లాభం అనేది ఉంటుంది. లాభం లేకుండా ఎవరు చేయరు, ఎందుకంటే ఇది సత్రం కాదు కాబట్టి. బిజినెస్ అన్నప్పుడు డక్కాముక్కలు తింటాము, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తాం మేము. కాబట్టి ఎవరు సేల్ చేసినా ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొంటే మన వల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళకి రూపాయి ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ గురించి ఆలోచించకుండా మీకు వచ్చే ప్రాఫిట్ గురించి మీరు ఆలోచిస్తే కనుక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. 1%, 2% కమిషన్ గురించి మీరు ఎక్కువ ఆలోచించవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే కస్టమర్ ఈరోజు మీరు 10 లక్షలు 20 లక్షలు పెట్టింది రేపు 10 ఏళ్ళకు 50 లక్షలు, ₹1,00,00,000 అయినప్పుడు మీకు ఎవరైతే ప్లాట్ ఇప్పించారో, ఎవరైతే ల్యాండ్ ఇప్పించారో, ఎవరైతే అపార్ట్మెంట్ విల్లా ఇప్పించారో వాళ్ళకి మీరు థ్యాంక్ యూ చెప్తారో లేదో తెలియదు. కానీ మీరు కనుక ఒక ప్రాపర్టీ కొని అది 50 లక్షలు, ₹1,00,00,000 అయితే కనుక మీకు ఎవరైతే ఆ ప్లాట్ ఇప్పించిన పర్సన్ కావచ్చు, ఆ ల్యాండ్ ఇప్పించిన పర్సన్ కావచ్చు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ పెట్టిన రూపాయికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వాల్యూ ఆఫ్ రిటర్న్ అనేది మంచిగా వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఆ ఫీలింగే మమ్మల్ని ఇంకా పుష్ చేస్తూ ఉంటుంది, 10 మందికి సాయం చేయాలన్న ఇంటెన్షన్తో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే అందరూ మోసాలు చేస్తారు అనుకోకండి. ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టేటప్పుడు అప్రూవల్స్ క్లియర్ ఉన్నాయా లేదా చూసుకొని మీరు కనుక సిటీ సరౌండింగ్లో ఎలక్షన్కి బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా రిటర్న్స్ వస్తాయి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ 5 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి టైం. సో సిటీ సరౌండింగ్లో నలువైపులా ఎక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎక్కడ గ్రోత్ ఉంది చూసుకొని అక్కడ మీరు పెట్టుబడి పెట్టి 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో ఫర్దర్గా ఫుల్ డీటెయిల్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.